ఫోటో గతంలో నేను రాష్ట్రాల దగ్గర పనిచేసినాను. నాకు బాగా మెచ్చి ఆయన దగ్గర పనిచేసినాను. తర్వాత పరిస్థితులు కదా తర్వాత చెప్తాను. ఇంకా మా వాళ్ళు రావాలి, కొంతమంది లేరు. వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కోవాలి. తప్పకుండా ప్రజాభిప్రాయం సముచితమైన నిర్ణయం ఈరోజు అన్నగారు మన పార్టీకి రావాలని మనము ఆహ్వానించడానికి చేసినాం. మీరంతా కలిసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. సర్పంచులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి రావాలా, మమ్మల్ని ఈసారి బలపరచండి, ఈసారి రాజకీయ పార్టీలని కాకుండా ఊరి కోసం ఏమని చెప్పి అడుగుతాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన ఆయన ఆహ్వానించడానికి, ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి. మాట్లాడొచ్చుదండి వాళ్ళు వచ్చిన మల్లికార్జున తలుపుల మండల రాజకీయాలను శాసిస్తున్నటువంటి పెద్దలు మనోహర్ రెడ్డి అన్న గారు, విజయారెడ్డి అన్న గారు, శ్యామన్న ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు. తర్వాత యంగ్స్టర్ సర్పంచ్లు సుదర్శన్, లక్ష్మణ సర్పంచ్ మల్లికార్జున, శ్రీరామరెడ్డి అన్న, ఇంకా పెద్దలంతా తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడానికి వచ్చాం. వారు కూడా సుహృత్ వాతావరణంలో ఆహ్వానాన్ని మన్నించి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించినందుకు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వాళ్ళు ప్రముఖంగా పాత్ర పోషించారు.
ఇవాళ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు. సో వీటి తేడాను గమనించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు పలకడానికి ముందరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన తలుపుల మండలానికి తర్వాత తద్వారా కదిరి కాన్స్టిట్యున్సీకి కూడా, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి బృహత్తరమైనటువంటి దినం. గత 40 సంవత్సరాలుగా వాళ్ళకు ఓటు హక్కు వచ్చినంత వరకు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి, అందులో నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి వాళ్ళు ఒక రాజకీయంలోనే మండల స్థాయిలో వాళ్ళకు ఎన్ని పదవులు ఉన్నాయో అన్నీ కూడా అలంకరించి రాజకీయం అంటే ఏమనే ఒక విధంగా ప్రతి ఓటర్ కానుంచి కూడా నాయకుల వరకు తెలియజేసినటువంటి గురువులు వాళ్ళు. అలాంటి గురువులు ఈరోజు వాళ్ళకి దాదాపుగా 60 సంవత్సరాల వయసు పైబడింది ఈరోజు. అలాంటి వ్యక్తులు ఈరోజు నాయకత్వం బాగలేదు, ఈ నాయకత్వం బాగుందని చెప్పి ఆలోచన చేశారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్కి మనం మెచ్చుకోవాలి. ఈరోజు వాళ్ళ నాలెడ్జ్ ఈరోజు ఎట్లుందంటే మనం రకరకాలు అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎంతో అనుభవంతో వచ్చినటువంటి వ్యక్తులు, ఎంతో అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఈ నాయకత్వం బాగాలేదు, ఈ అభివృద్ధి జరగలేదు, ఈ పరిపాలన పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది అని నాలెడ్జ్ వాళ్ళకి పూర్తిగా ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు గతంలో చూసినారు వాళ్ళు అన్ని, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినారు, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినారు, వాళ్ళు చూడడం రాజకీయం లేదు, వాళ్ళు వినటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంతా మొత్తం ఆలింగనం చేసుకొని ఇక పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకొని ఇట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలన్నా, పేదలు అభివృద్ధి చెందాలన్నా కూడా ఇది కరెక్ట్ అయిన పరిపాలన కాదని చెప్పేసి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రావడం. తర్వాత ఇక్కడ చూస్తున్నారు 20 సంవత్సరాల నుంచి కూడా కదిరి కాన్స్టిట్యున్సీలో ఏకైక లీడర్ ఉన్నటువంటి నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు. ఆ నాయకత్వం గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసినారు, ఎంతోమంది నాయకులను కూడా చూసినారు. వీళ్ళకి అన్ని చెప్పాల్సిన అవసరం లే, వాళ్ళ నాయకత్వం అట్లా ఈ విధంగా ఇమిడింపజేసినారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మన పేదలందరికీ అండగా రావడం, కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే తప్ప ఈ కదిరి కాన్స్టిట్యున్సీలో పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరగని ఉద్దేశంతోనే వాళ్ళు పూర్తిగా ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం. తద్వారా ఇప్పుడు చూసుకుంటే తలపల మండలంలో భారీగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ దిశలో ఉంది. వీళ్ళు రావడంతో ఆ మెజార్టీని అత్యంత మెజార్టీగా తర్వాత కదిరి కాన్స్టిట్యున్సీలోనే అన్ని మండలాల పైన బ్రహ్మాండమైన మెజార్టీతో వీళ్ళ వల్ల కూడా మనకు పూర్తిగా సహకారం అందుతుంది. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మనలాంటి పిల్లలం అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసి వాళ్ళ ఆశీర్వాదంతో మంచి మెజార్టీ తెచ్చి ఈ కదిరి కాన్స్టిట్యున్సీలో వన్నీ తెచ్చుకున్నాం. మన మండలానికి ఎప్పుడైతే ఈ మండలంలో మనం అత్యధిక మెజార్టీ తెచ్చుకుంటామో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారిని కొట్లాడి కూడా ఈ యొక్క మారుమూల పల్లెలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, రోడ్లు లేవు, ఇండ్లు లేవు. ఈ రోజు 30 లక్షలు ఇల్లు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపుగా ఒక మండలానికి 2000 ఇల్లు రావాలా. ఎక్కడే కానీ ఒక ఇల్లు ఎక్కడన్నా కట్టారు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టలే. ఆ ఇల్లు కూడా ఎక్కడెక్కడ జగనన్న కాలనీ నుంచి ప్లేస్ ఇచ్చినారు. ఇప్పుడు తలపలు చూసుకుంటే 227 ఇళ్ళకి ఆడ ప్లేస్మెంట్ ఇచ్చినారు. ఎక్కడ బల్జిపేట తూర్పులో. అక్కడ వచ్చేసి ఒక బీసీ నాయకుడు సాగల నారాయణ గారు దాన్ని సాగు చేసుకుంటే భూమిని లాక్కుని బలవంతంగా మేము ఎన్నో మాట ఎంఆర్ఓ ఒక కంప్లైంట్ చేసాం. అయ్యా ఆయన సాగు చేసుకుంటున్నాడు, ఆ భూమిని ఇచ్చినందువల్ల అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు తరం కాదు. ఎందుకంటే వంక సాగది. ఆ వంక పెద్ద వంక వస్తారంటే మొత్తం ఆ ఇల్లు అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళకు ఉపయోగం ఉండదు, ఇక్కడ లాస్ అవుతాడని చెప్తే వాళ్ళు కనీసం ఆయనకు భూమి ఇస్తామని చెప్పినారు. కానీ ఒక్క ఎంఆర్ఓ కూడా మాకు సంబంధించలేదు. ఎమ్మెల్యేతో గారు చెప్పినాం, ఆయన కూడా వాళ్ళకి చెప్పినారు. కాబట్టి ఈ విధంగా నష్టాలు జరుగుతున్నాయి. ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక రైతుకు న్యాయం జరిగింది లేదు, ఒక కూలీలకు అన్యాయం జరగడమే తప్ప, ప్రతి ఒక్కటి రేట్లు పెరగడమే తప్ప ఇవన్నీ చూసుకుంటూ పోతే అన్ని విధాలా భ్రష్టు పట్టిపోతుందని ఒక సదుద్దేశంతో వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆలోచనలు మార్చి ఈరోజు వాళ్ళని చూసి మనం ఎంతోమంది నేర్చుకోవాలా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీలో ఉండే కార్యకర్తలందరూ కూడా మీరందరూ కూడా గమనించండి. 90% కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీకి వచ్చేసినారు. మీరు ఉండవన్న వాళ్ళు కూడా చూడండి ఒకసారి. పెద్దోళ్ళు వాళ్ళు ఈరోజు పార్టీ కోసం మారాలని కాదు, ఇంకోటి కాదు, వాళ్ళకి పరిపాలన శక్తి వలలు ఉంది, పరిపాలన నైపుణ్యం వలలు ఉంది. కాబట్టి ఇదైతే కాదని చెప్పేసి వాళ్ళు ఈరోజు మనందరికీ అవకాశం ఇస్తున్నారు. ఉండబట్టి వ్యక్తులు అందరూ కూడా పార్టీకి వచ్చి పార్టీ బలోపేతం చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించేసి కందికొండ వెంకటప్రసాద్ గారిని మనం నీరాజన పలకాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం జరిపినందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు ఈ వేపమానిపేట గ్రామానికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారికి, అలాగే మా అన్న పవన్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పెద్దల మనోహర్ రెడ్డి వచ్చిన అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా మండల
పెద్ద నాయకులైనటువంటి మనోహర్ రెడ్డి గారు అలాగే విజయారెడ్డి గారు మా గ్రామం నుంచి వెంకటరెడ్డి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు సూచనల మేరకు నన్ను చిన్న వయసు తెలుగుదేశం పార్టీలో ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆహ్వానించారు. వాళ్ళందరి అభిప్రాయం మేరకు వారందరి కోరిక మేరకు చిన్న వయసులోనే ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇక్కడైతేనే మనము చిన్నవారికి ఏదైతే బీసీలు వెనుకబడినారో అలాగే ఎస్సీలు వెనుకబడినారో మా గ్రామంలో ఎక్కువగా వడ్డేరు కులస్తులు అలాగే పట్ట కులస్తులు అలాగే మా ఎస్సీ కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2.5 సంవత్సరాల నా శాయశక్తులా కూడా ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి నాకు సాటిస్ఫాక్షన్ లేదు. తెలుగుదేశం పార్టీలో అయితే వాళ్ళందరికీ నేను ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేవాడిని అవుతానని ఆశిస్తూ వారందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరిగింది. 1-2 రోజుల్లోనే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ అలాగే నా తోటి స్నేహితులందరినీ కలిసి అలాగే నా గ్రామంతో పాటు నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలాగే నాతో పాటు కలిసి పనిచేసిన సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది కూడా నాతో కలిసి రావడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ అభిప్రాయం తీసుకొని 1-2 రోజుల్లోనే పెద్దలు మనోహర్ రెడ్డి గారికి అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రసాద్ గారికి తెలియజేసి ప్రజలందరి ఒక బాటలోకి వచ్చినారు. మీ అందరికీ తెలుసు మీ కదిర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీనే కోరుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసాము కొంచెం చదువుకున్న వారికి ఎక్కడికి మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడ ప్రజెంటు ఏదో సచివాలయ ఉద్యోగస్తులు 15,000కు చేసి తర్వాత 30,000కు చేసినారు. ఎక్కడో గ్రామంలో 1-2 మాత్రమే లబ్ధి పొందినారు. కానీ మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ కదిరికి ఇండస్ట్రీస్ వస్తాయి, పులివెందులకు దగ్గరగా ఉంది, ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయని 2019లో మేము బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పాదయాత్రలకు వచ్చినాం. అలాగే వైఎస్ఆర్ పార్టీ రావాలని బలంగా కోరుకున్నాం. కానీ ఎక్కడ కానీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. ఏవో సంక్షేమం పథకాల వల్ల చాలా అభివృద్ధి కుంటిపడిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామంలో లక్కసముద్రం గ్రామంలో సంక్షేమానికి కొద్ది వరకు వెచ్చించినా కూడా డెవలప్మెంట్ అనేది ఏ ఇంచు కూడా కదలలేదు. నాకు ఒక ఎడ్యుకేటెడ్గా నేను సేవ చేయడానికి వచ్చాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదు. కాబట్టి రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో ఖచ్చితంగా కూడా నాకు ఇంకొంచెం సేవ చేయడానికి అవకాశం లభిస్తుందని మా పవనన్న ముఖ్యంగా మీరు యువత రావాలా, ఖచ్చితంగా మీకు తోడ్పాటు అందిస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పడము. అలాగే మనోహర్ రెడ్డి అంకుల్ కానీ విజయారెడ్డి అంకుల్ కానీ మాకు ముందు నుంచి కూడా మమ్మల్ని ఒక లైన్లో నిలిపినారు. కాకపోతే వాళ్ళే పెద్దవాళ్ళే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది, సహేతుకమైనది. ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం అనేది భవిష్యత్ తరాలకు బాగుపడుతుంది. ఇలాంటి నిర్ణయం మనం తీసుకోకపోతే భవిష్యత్ ఖచ్చితంగా కూడా అంధకారం అవుతుందని చెప్పేసి అలాగే చాలామంది యువత ముఖ్యంగా చదువుకున్న యువత కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి కొంచెము అందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అనేది కదిరిలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది. దానికి అందరం కూడా మనం కృషి చేయాలా, మేము కూడా కృషి చేస్తాం. అలాగే 1-2 రోజుల్లో పెద్దలు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకొని ఆ నియమం ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. కదిరి నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏదైతే మొదట్లో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో తలుపుల, ఎన్పికుంట, గాండ్లపేంట, కదిరి కూడా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతాం. ఇవన్నీ కూడా కదిరి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా కదిరితోనే ఉన్నాయి. అదే రకంగా తలుపుల మండలంలో నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా ఈ కుటుంబాలు ఏవైతే విజయారెడ్డి అన్నగారు కావచ్చు, అదే రకంగా మనోహర్ రెడ్డి అన్నగారు కావచ్చు, ఈ 2 కుటుంబాలు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా వస్తున్నారు. రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి కుటుంబాలు ఆ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకులు కూడా అవి. మేము చిన్నపిల్లలు అప్పుడు చదువుకునేటప్పటికీ వీళ్ళకి నాయకత్వం ఉంది. ఆ రోజుల్లోనే రాజకీయాల్లో కూడా మండలాల్లో శాసించగలిగినారు.
అందులో భాగంగా మారినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన అనేది అస్తవ్యస్తమైపోయింది. రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కుంటుపడింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి అనేది అటకెక్కినటువంటి పరిస్థితులు. ఎందుకంటే సంక్షేమాన్ని మాత్రమే ఆలోచన చేసుకొని అది కూడా అరకొర సంక్షేమం. దానికి ప్యారలల్గా ఏదైతే పేదవాడికి ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలనో, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలనో, చేయూతనివ్వాలనో, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ బండల ధరలు కావచ్చు, ఆర్టీసీ బస్ ఛార్జీలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అన్నీ కూడా అటకెక్కినటువంటి పరిస్థితి, కొండెక్కినటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఒక చేత్తో సంక్షేమం పేరు మీద డబ్బులు ఇస్తూ రెండో చేత్తో వాళ్ళ ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకొని దాంట్లో ఒక పావుల భాగం వీళ్ళకి అందజేస్తూ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజలే కాదు, మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, పెద్ద వ్యక్తులు కూడా ఆలోచనలు పడినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నాయి. ఒక కేవలం తలుపుల్లోనే కాదు. అందులో భాగంగానే ఈ రోజున మా వంతు బాధ్యతగా ఏదైతే ఒక రాజకీయ స్ఫూర్తిని కానీ చైతన్యం కలిగినటువంటి వ్యక్తుల్ని మాతో పాటు ముందుకు కలిపి తీసుకోవాలా, మాకు కూడా వాళ్ళు మాతో పాటు మమ్మల్ని బలోపేతం చేసే దిశగా వాళ్ళు రావాలనే ఆలోచనతోనే వాళ్ళ దగ్గరికి మేము వచ్చి ఈరోజు అభ్యర్థించడం జరిగింది. మీరు కూడా ఆలోచన చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్నే కాదు, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేటువంటి ఆలోచనతో మీరు బలోపేతం చేయడమే కాదు, రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి మీ వంతు సహాయ సహకారాలు అవసరమని చెప్పేసి మండల తెలుగుదేశం పార్టీ, అదే రకంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నేను, సోదరుడు పవన్ కావచ్చు, శంకరన్న కావచ్చు, మేమందరం రావడం జరిగింది. ఏదైతే మేము చెప్పిన తర్వాత గత 2-3 దఫాలుగా వాళ్ళతో చర్చలు కూడా జరిపినాం. వాళ్ళు కూడా ఈ రోజున ఒక సానుకూలంగా స్పందించడం జరుగుతోంది. తొందరలోనే ఒక సానుకూలమైనటువంటి నిర్ణయము, ఒక మంచి నిర్ణయము, సహేతుకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆలోచన చేస్తాము. ఇంకా సోదరులు ఉన్నారు, సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా శ్రీరామరెడ్డి అని ఉన్నాడు, మాకు సుపరిచితుడు, మొదట్లో కూడా మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు రాజకీయాల్లో మొదటి నుంచి కూడా మా చేయబట్టుకుని నడిపించినోడే. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల 4.5 సంవత్సరాల కాలం నుంచి కొంచెం దూరం ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మాకు అరమరికలు లేకుండానే ఉన్నాం. ఈరోజు కూడా మేమందరం కూడా కలెక్టివ్గా ఒక నిర్ణయానికి వచ్చేసి, సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా అని చెప్పేసి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. మా వంతుగా ఈరోజు వాళ్ళ స్వగృహానికి వచ్చేసి చర్చలు జరిపి ఆహ్వానించిన తర్వాత వారు కూడా విజయారెడ్డి అన్న కావచ్చు, ఆయన ఎంపీపీగా చేసినారు గతంలో, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో. అదే రకంగా మనోహర్ రెడ్డి అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా మేము కూడా ఆలోచన చేసుకొని మాకు కావాల్సినటువంటి ఇతరత్ర నాయకులు, ఇంకా కొద్దిమంది నాయకులు ఉన్నారు, నేను కూడా వాళ్ళతో కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఒక నాయకుడిగా నాకు కూడా కావచ్చు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా కూడా కావచ్చు. నాకు ఇవన్నీ కూడా సానుకూల పరిణామాలని చెప్పేసి చెప్తా ఉంటాను. అంతేకాదు ఇంకా కొన్ని పొలిటికల్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయి రీసెంట్ డేస్, ఈ మధ్య కాలంలో పొత్తుల్లో భాగంగా బీజేపీతో కూడా పొత్తులు ఉంటాయని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు 1 రోజు 2 రోజులు నేను ఏదైనా సొంత పనుల నిమిత్తం పోతే కూడా పాపం కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమం పెడుతుంటారు. మీకు ఎవరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయబోతాండేది నేనే, తెలుగుదేశం అభ్యర్థిని నేనే, పోటీ చేయబోతాండేది నేనే. మీరు ఎక్కడ అపోహలేం పెట్టుకోవద్దు. నేను ఇది 4 సంవత్సరాల కిందట చెప్పినాను, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట మీదే ఉంటాం. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, గెలవబోతున్నాము, స్పష్టత ఖచ్చితంగా ఇస్తాను అందరికి కూడా. వారికి కూడా ఈ క్లారిటీ కూడా నేను మాట్లాడడం జరిగింది. బీజేపీతో పోయినా, ఇంకో దాంతో పోయినా కూడా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తానని, తెలుగుదేశం ఆ పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను కాబట్టి అందరూ సహకరించమని చెప్పేసి వాళ్ళకి కోరడం జరిగింది. అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు 1-2 రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకుంటారని, వారి నిర్ణయం మేరకు అవసరమైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాను, ఆయనతో కూడా సమయం కోరుతా ఉన్నాను.
బహుశా ఆయన ఈరోజు రేపటిదాకా కొంచెం బిజీగా ఉంటారు. సోమవారం నుంచి విజయవాడలో ఆయన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సోమవారమో మంగళవారమో ఆలోచన చేసుకొని వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడే వీళ్ళని పోవాలనే నా ఆలోచన ఉంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా అందరికీ తల్లి లాంటిది భువనేశ్వరమ్మ, ఈ నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో కొద్దిమంది హఠాత్ మరణం చెందినారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు. అందులో భాగంగా తలుపుల మండలంలో మహేష్ కావచ్చు, ముస్టిపల్లిలో చంద్ర కావచ్చు, అదేవిధంగా కొర్తికోటలో ఒక ముస్లిం కుటుంబానికి